ఎపిసోడ్ లో చూసాం, మీ మమ్మీ కాల్ చేశారు, అసలు షాక్ వస్తున్నాడే, ఎక్కడికి వెళ్తున్నాడో, మచ్చలు ఏంటని అడుగుతున్నారు. చెప్పాను నువ్వే ఇచ్చావని. మన దగ్గరకు వస్తే మచ్చలు కాదు, బొచ్చులు మిగులుతాయి, బొచ్చులు మిగులుతాయి. అది మాత్రం నిజం. నాకు అర్జెంట్ గా 30 యాపిల్స్ కావాలి. 30 యాపిల్స్ కావాలి. బీపీయా షుగరా ఎందుకు నీకు? యాపిల్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి రోజుకు ఒక యాపిల్ తింటే ఏమవుతుంది? ఏం లేదు, నెలకి 30 యాపిల్స్ అయిపోతాయి, ఇంకేమో. గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక తినుకే పడక ఒళ్ళంతా తినుమరు పడుతున్నదే. ఓ మేరే చెలియా సామరియా ఈ ప్రపంచమంతా దడదడలాడిద్దామా. ఇకపైన ఎక్కడైనా అరే ధడేలో పటాసు పేలుద్దామా. చరితలకే దిమ్మ తిరిగేలా లవ్ తుఫాను రేపాలా సడనుగా సునామీ రావాలా. ఏలేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి రచ్చ రచ్చ చెయ్యాలే. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మన బ్యానర్లు కడదాం బస్ స్టాండ్లో. మన జెండాలు పెడదాం ముంచుల్లో. బోలో ఐఎమ్ ఇన్ లవ్, బోలో ఐఎమ్ ఇన్ లవ్, మరి మార్కెట్ చెబుదాం మార్కెట్లో. మన హెడ్డింగులెడదాం రోడ్డులో. సూపర్. అశు ఆ? ఫోన్ తెచ్చావా? ఎందుకు? 108 అంబులెన్స్ కాల్ చేయడం, మన నడుము పడిపోయింది. అరే ఇది కావాలని ఎంతమంది అబ్బాయిలు పరితపిస్తున్నారు తెలుసా? ఏం కావాలని? ఎత్తుకోవాలని. నువ్వేమన్నా చిన్న పిల్ల ఉన్నావా? 40 ఏళ్ళ ముసల్దాన్లో ఉన్నావు. ఏదో మరి ఎందుకు ఎత్తుకున్నా? డాక్టర్ ఏం చెప్పాడంటే బరువులు ఎత్తే ఆరోగ్యానికి మంచిదని చెప్పాడు. అలాగే నువ్వు రోజు ఎత్తుతున్నావుగా, బరువులు రోజు ఎత్తుతున్నావు. ఇగో మచ్చ ఏంటి, ఆ మచ్చ ఏంటి అని అడుగుతున్నాం మేము. మొన్న ఎపిసోడ్ లో చూసాం, మీ మమ్మీ కాల్ చేశారు, అసలు షాక్ వస్తున్నాడే, ఎక్కడికి వెళ్తున్నాడో, మచ్చలు ఏంటని అడుగుతున్నారు. చెప్పాను నువ్వే ఇచ్చావని. ఓ మై గాడ్. నీకు రమ్యగా మన దగ్గరకు వస్తే మచ్చలు కాదు, బొచ్చులు మిగులుతాయి, బొచ్చులు మిగులుతాయి. అది మాత్రం నిజం. ఓకే, ఎనీవే మనం ఇలా గొడవ పడుతున్నాం అంటే అవును. మన స్టూడెంట్స్ ఎనర్జీగా ఉన్నారు. Yes! ఈవినింగ్ 6:30 అయింది అంటే మా హ్యాపీ డే స్టార్ట్ అయింది. టెన్షన్ గా ఉంది. ఎందుకు? నాకు అర్జెంట్ గా 30 యాపిల్స్ కావాలి. 30 యాపిల్స్ కావాలి. బీపీయా షుగరా ఎందుకు నీకు? బీపీలు షుగర్లు వస్తే యాపిల్స్ తింటారు, టాబ్లెట్స్ తింటారు, కానీ యాపిల్స్ ఎందుకు అంటావా? ఆ, యాపిల్స్ ఎందుకు అంటావా? ఎందుకు చెప్పు. యాపిల్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి రోజుకు ఒక యాపిల్ తింటే ఏమవుతుంది? ఏం లేదు, నెలకి 30 యాపిల్స్ అయిపోతాయి, ఇంకేమో. ఇంత బ్రెయిన్లెస్ నా పక్కన ఎలా నించోబెట్టారు మీరు? అంటే నువ్వు మనిద్దరం సేమ్ కేటగిరీ కదా. నో 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 ఆరోగ్యం గురించి మీకు తెలీదు. బేసికల్ గా అబ్బాయిలకి ఆరోగ్యం ఎలా ఉండాలో తెలీదు. ఓకే, అమ్మాయిలు అడగని చెప్తారు. అయినా రోజుకి 2 గ్రీన్ టీలు తాగితే లాభాలు ఏంటో తెలుసా? తాగినోడక అమ్మినోడక. ఏ? అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అబ్బాయిల ఆరోగ్యం సగం నాకడానికి కారణం అమ్మాయిలే. మాకు మెంటల్ ఎక్కించేది ఎవరు? మీరే కదా, అవునా కాదా? అంటే మా అందంతో మీరు పిచ్చెక్కిపోయి తిరుగుతారు తప్ప మీకు మెంటల్ ఫస్ట్ నుంచి ఉంది. ఇలాంటి పిచ్చోళ్ళు నేను అందంగా ఉన్నాను అని అనుకోవడం వల్ల మాలాంటి ఎదవలు పడిపోతున్నారు తప్ప అక్కడ పెద్ద మ్యాటర్ లేదు. నీకు తెలుసో తెలీదు, ఆ. అమ్మాయిలకి అందానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. దాని వల్ల అబ్బాయిలకి పిచ్చికి ఉన్న డైరెక్ట్లీ ప్రపోర్షనల్ థింగ్ బయటపడుతుంది అంతే. ఇంతకంటే ఇంకో పదం మాట్లాడంటే ఇద్దరికి అర్థం కాదు. ఓకే సూపర్. సో ఈ రోజు మా హ్యాపీ డేస్ లో వెడ్నెస్డే అంటే గ్యాంగ్ స్పెషల్ అన్నమాట. సో గ్యాంగ్ స్పెషల్ లో జనరల్ గా వీళ్ళొక గ్యాంగ్ అవుతారు, కానీ ఈ రోజు ఇంకో ఇద్దరు రాబోతున్నారు. వాళ్ళిద్దరూ అసలు దేనికి ఏ టాపిక్ తీసుకొస్తారో చూద్దాం. సో లెట్స్ వెల్కమ్ భాస్కర్ అండ్ రియాజ్. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు.
వెయ్యాలేని రేసు లాంటిదే రమాలో స్పీడు ఏ ప్రపంచమైన కంచె వెయ్యాలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేజ్ సైకన్నా స్పీడురా మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా బాండు గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు సర్రైనోడు డైనమైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడు స్పీడున్నోడు. భాస్కర్ అండ్ రియాజ్ వెల్కమ్ టు హ్యాపీ డేస్. ఈరోజు ఈవినింగ్ టైం కదా, నాకు అర్థమైంది ఎందుకు వచ్చినావు. యోగా చేయడానికి వచ్చావు. ఇది యోగా డ్రెస్ లాగా ఉందా? అట్లనే ఉంది. నీకు యోగా వచ్చా? నీకు కాదే, నువ్వు వేసే ఆసనాలు కాకుండా 2 ఆసనాలు వేసి చూద్దాం. ఇట్లా వేచ్చా ఎవరికైనా. రెండో కాలు కూడా ఇదిగో ఇప్పుడు ఒక ఆసనం వేస్తా చూడు. ఇదిరా ఆసనం అంటే. అది వేస్తే నేను హాస్పిటల్కి పోవాలి, అవసరమా? ఓంద్రా వేసేది. ఓకే పెంటస్, ఏంటి ఈ రోజు మీరు తీసుకొచ్చిన టాపిక్? గ్యాంగ్స్ వార్ కాబట్టి ఆ గ్యాంగ్ వర్సెస్ ఈ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. మీ టాపిక్ ఏంటి? గ్రహాల్లో ఉంటుంది ప్లూటో, ఈ రోజు నాది ఆటో గ్యాంగ్స్. ఈ రోజు అవును, మాది ఆటో గ్యాంగ్. ఆటో గ్యాంగ్ అన్నమాట. సూపర్. అయితే నువ్వు ఆటో గ్యాంగ్ తీసుకొచ్చావు. నువ్వేంటి? పామంటది బుస్సు బుస్సు, మాది ఈ రోజు బస్సు. అసలు నువ్వు ఈ ఎపిసోడ్ లో తుస్సు. సో క్లియర్ గా వీళ్ళ మాటల్లో మనకి అర్థమైపోయింది, ఈ రోజు ఆటో వర్సెస్ బస్ గ్యాంగ్. ఓకే, మీరు మీ ప్లేసెస్కి వెళ్ళిపోండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో బస్ వర్సెస్ ఆటో గ్యాంగ్ ఈ రోజు వెడ్నెస్డే గ్యాంగ్ స్పెషల్ హ్యాపీ డేస్ లో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. టోటల్ గా 3 రౌండ్స్ ఉంటాయి. 3 రౌండ్స్ లో ఎవరు బాగా పర్ఫార్మెన్సెస్ అండ్ బాగా క్రేజీ ఆన్సర్స్ ఇస్తారో ఈ రౌండ్స్ తో పాటు వాళ్ళ ఎపిసోడ్ విన్నర్ అయ్యే ఛాన్స్. ఓకే రెడీ? అందుకన్నా ముందు ఆటోకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ బస్ కి ఎందుకు సపోర్ట్ చేస్తారో తెలుసుకుందాం. సో ముందుగా మా బస్ టీం అడుగుదాం, బస్ ఎందుకు గొప్ప? బేసిక్ గా లాక్డౌన్ వచ్చింది కదా, అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పారు కదా. మా బస్సు వాళ్ళు వెనకాల రాసి పెట్టారు 50 అడుగులు దూరంగా ఉండనని చెప్పి. సిగ్గు లేకుండా ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీ మీద ఇలాంటి చిల్లర జోక్స్ వేసినందుకు ఈయన దన్నాలు. ఫస్ట్ ఆటో ఎందుకు గొప్ప? ఆటో ఆడ మగ తేడా లేకుండా అందరూ సమానమే అని చెప్పి ఒకటే లైన్ లో కూర్చుంటారు. ఆడ మగ ఇద్దరు కూర్చుంటారు, మధ్యలో ఈడెందుకు అయ్యిండు? నేను డ్రైవర్. సో బస్ ఎందుకు గొప్ప అంటే ఎంత మాట్లాడుకున్నా ఎలాంటి ముచ్చటేసినా పక్కోడికి వినపడదు. సో ఆటోలో అయితే వినపడుతుంది, అందుకే ఆటో ఎందుకు గొప్ప అంటే లవర్స్ కి ప్రైవసీ అనేది ఉంటుంది ఆటోలో, అందుకే ఆటో గొప్ప. నెక్స్ట్, బస్ లో అయితే జెంట్స్ కి లేడీస్ కి సపరేట్ సీట్స్ ఉంటాయి. ఆటోలో అయితే ఉండవు కదా అన్న, అందుకే బస్సే. కానీ ఆటోలో అయితే ఎవరైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా. అంటే మీ ఇంటెన్షన్ ఏంది? అబ్బాయి పక్కన కూర్చోవాలని ఉందా నీకు? అందులో తప్పేంటి? తప్పు ఉంది. ఇప్పుడు అబ్బాయి పక్కన నుంచి భాస్కర్ ఇక్కడ ఒక అబ్బాయి పక్కన కూర్చుందనే ఫీలింగ్ లో ఈ అమ్మాయి ఉంది, తప్పేంటి? నేను అబ్బాయి అని చెప్పిందా? కాదు. భాస్కర్, దీంతో తేలిపోయింది ఏంటి అంటే సభాముఖంగా ఒకటి నిజంగా సభ లేదు ఈ రోజు. సభ లేకపోతే గ్యాంగ్స్ ముంగట ఒకటి చెప్తున్నా. అప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నా, అది ఎవరికి చెప్పలేను. ఏంటి? ఐ లవ్ యూ. అరే ఎలాగా ట్రాక్ సెట్ అవ్వట్లేదంటే అబ్బాయితో కలిపేసుకుంటున్నావా? మీరు వచ్చి మీరేమో చిట్టి నీ నవ్వని నువ్వు సాంగ్ వేసుకుంటావు, మనం ఏం వేసుకుంటావు? అక్కడ పోయి నిలబడుతూ పేమెంట్ తీసుకుంటున్నావు, ఆడనే నిలబడుతున్నావు, నేను పేమెంట్ తీసుకుంటున్నా. ఎందుకబ్బా మనకి ఎంట్రీ లేవు? ఓకే, ఐ లవ్ యూ చెప్పావు కదా, ఇప్పుడు రెస్పాన్స్ ఎలా వస్తుందో ఒక సాంగ్ రూపంలో చూద్దాం. ప్లీజ్ ఒక రొమాంటిక్ సాంగ్ వేసుకోండి వీళ్ళిద్దరికి. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపుల రెప్పలు వేసి తప్పేస్తావే,
కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే నవరత్నమాయనే అప్పుడు ఎప్పుడో తెలియకుండా ఇక్కడ నెక్కిపోయిన కొరికాను. అది నువ్వా ఆంటీ షిట్ ఇప్పటి వరకు సారీ ఆంటీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయిపోయిందిరా, skip రా, skip రా. ముత్యాల చెమ్మ చక్క రత్నాల చెమ్మ చక్క వచ్చలి మురిపెనుగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ ముత్యాల చెమ్మ చక్క రత్నాల చెమ్మ చక్క వచ్చలి మురిపెనుగా అమ్మో మాకు తెలియకుండా ఈ మ్యాటర్ చాలా దూరం వెళ్ళి లిప్ కిస్ వరకు వచ్చిందంటే యాక్చువల్లీ మేము సరిగ్గా పెట్టలేదు, చూపిస్తాను ఓ, ద, 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 బాబాయ్. కాదు ఒక 5 మినిట్స్ నిజంగా తెలియకుండా స్టూడెంట్స్ అందరూ మెస్మరైజ్ అయిపోయారు. ఏమయ్యారు? మెస్మరైజ్ అయిపోయారు. నువ్వు ఇచ్చిన రియాక్షన్స్ కి వాడిచ్చిన పర్ఫార్మెన్స్ కి సూపర్. ఓకే సూపర్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత గేమ్ అర్జెంట్ గా స్టార్ట్ చేసేయాలనిపిస్తుంది. మీరైతే మీ సపోర్టింగ్ టీమ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. భాస్కర్ ఇవన్నీ తర్వాత లడ్డు మిఠాయి నీకు రమ్యముగా ఇక్కడ టచ్ చేసావు, ఇక్కడ టచ్ చేసావు. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్ సిటీ మార్. ఈ రౌండ్ లో ఏంటంటే మా దగ్గర కొన్ని క్రేజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్ నుంచి మేము ఒకటి పిక్ చేయడం జరుగుతుంది. అది మిమ్మల్ని అడుగుతాము. ఎవరైతే క్రేజీ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి మేము సీటీలు ఇస్తాము. ఎవరికైతే ఎక్కువ సీటీస్ వస్తాయో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు విత్ 100 పాయింట్స్. ఎస్ ఇక్కడ అలాగే కొంతమంది సెలబ్రిటీస్ కి మా ఫ్యాన్స్ రాశారు మెసేజెస్. రియాజ్ కి వెరీ షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ వచ్చింది. రియాజ్ గారు హాయ్, మీరంటే Hi. నాకు చాలా ఇష్టం. మేము కర్నూలు నుంచి రాస్తున్నాం. కర్నూలులో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దయచేసి ఇటువైపు రాకండి, ఎందుకంటే ఫ్యాన్స్ తొక్కిసలాట్లో మీరు ఎక్కడైనా భూలోకాలకు వెళ్ళిపోతారేమో అని మాకు పర్లేదండి, ఫ్యాన్స్ నన్ను చంపేశారని సంతోషంతో చచ్చిపోతా. అబ్బా సరే భాస్కర్ కి ఏమైనా వచ్చేమో చూద్దాం. వస్తాయి. కాకినాడ నుంచి కైకై గారు. భాస్కర్ గారు ఈ మధ్యన మా బ్యాక్ యార్డ్ లో ఉన్న 3 గేదెలు వాళ్ళేసిన పేడలు ఎత్తడానికి ఎవరు రావట్లేదు. మా పేడ ఎత్తాడు మానేశాడు. దయచేసి మీరు ఆ షోలో పీకిందేం లేదు, ఇక్కడికి వచ్చి ఈ పేడైనా ఎత్తండి అని రాస్తున్నారు. కైకై గారు. నాతో పాటు 2 హెల్పర్స్ వస్తారు, వాళ్ళు వీళ్ళే. అరే నేను ఏమని అన్నానారా? వావ్ అన్నావు కదా. సూపర్ సూపర్. ఓకే జోక్స్ అపార్ట్, ఇప్పుడు సీరియస్ గేమ్ స్టార్ట్ అవబోతుంది. నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఎవరైతే క్రేజీగా ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి ఎక్కువ సిటీస్ పడతాయి. ఏ టీమ్ కి అయితే ఎక్కువ సిటీస్ పడతాయో వాళ్ళకి 100 పాయింట్స్ పాటు ఈ రౌండ్ విన్ అయ్యే ఛాన్స్. ఓకే ఓకే క్వశ్చన్ ఏంటి అంటే, ఎలాంటి సమయంలో ఎగిరి గెంతేయాలనిపిస్తుంది? మనం లవ్ చేసిన అమ్మాయిని అంకుల్ తో మ్యారేజ్ అయినప్పుడు అది మనం చూసినప్పుడు ఎగిరి గంతేయాలనిపిస్తుంది. వెరీ వెరీ సైకోటిక్ ఆన్సర్. సైకోటిక్ కాదు, బైపీసీ అది మొత్తం. నీకు అలాగే అయిందా ఏంటి? నువ్వు నేను ఆమె చేసుకుందాం అనుకో, నువ్వు చేసుకున్నా అంటే అంకుల్ నువ్వేనా? నేను ఇంకా ఎవరిని చేసుకోలేదే, జస్ట్ ఇగో వాడిచ్చిన ఆన్సర్ అంతా మొత్తం జెలసీతో కూడా ఏంటంటే, నీ పక్కన నేను నించొని చేస్తున్నాను కదా, అది వాడు జెలస్ గా ఫీల్ అవుతున్నాడు. అరే ఊరుకోరా, ఏంట్రా ఏంట్రా ఇది? అరే నెక్స్ట్ క్రేజీ ఆన్సర్. పార్టిసిపెంట్ లాగా వచ్చి అదే షోకి యాంకర్ అయినప్పుడు ఎగిరి అబ్బా గంతేయాలనిపిస్తుంది. సూపర్. యాంకరింగ్ అనే మాట అన్నది కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. ఓకే నువ్వు ఇక్కడికి రా ఫస్ట్. రెడీ 3 2 1 గో. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ సిటీ మార్. వావ్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్. ఓకే మీరు చెప్పారు కానీ ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ అయ్యి ఇంకొంచెం భాస్కర్ లాగా రియాజ్ లాగా చెప్పేస్తే ఆల్మోస్ట్ పార్టిసిపెంట్ నుంచి మెంటర్ కి వచ్చేస్తారు. మెంటర్ నుంచి ఇంకా నా పొజిషన్ నిఖిల్ పొజిషన్ ఇచ్చేస్తారు. అమ్మో, నీ పొజిషన్ రావాలంటే 50 సంవత్సరాలు పడుతుంది.
ఓకే, థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ సో మచ్. ఓకే భాస్కర్, నీ టీం నుంచి. ఆపోజిట్ టీం పంచు పేలినప్పుడు ఎగిరి గంతేలనిపిస్తుంది. అబ్బా సూపర్ రా. నిప్పు పెడతాం పిల్లది. ఇది మాత్రం పేర్లేదురా. అరే ఇలాంటప్పుడు మాత్రం నిజంగా వాడిచ్చిన ఆన్సర్ వేయొచ్చు. కోరుండి గెలికించుకున్నావురా నువ్వు. నెక్స్ట్ క్రేజీ ఆన్సర్. నేను ప్రేమించిన అమ్మాయిని మా ఇంట్లో వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఏం అచీవ్ చేసినా చేయకపోయినా నిజంగా లవ్వర్ ని పెళ్లి చేసుకుంటే మాత్రం ఆ కిక్కే వేరు. నువ్వు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా, లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తే అలా చేసుకుంటా. నాకేం ప్రాబ్లం లేదు, లవ్ అయినా ఓకే, అరేంజ్ అయినా ఓకే. మాట్లాడే ఎవరితో మాట్లాడతావురా? అదే పెళ్లి గురించి మాట్లాడతాం. కాదు, ఇప్పుడు అశ్వుని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, వాళ్ళ మమ్మీని ఒప్పించాలంటే ఏం చెప్పి ఒప్పిస్తావు? మన ఇద్దరికి ట్రాక్ సెట్ అయిపోయింది అనుకుందాం, మా మమ్మీని ఒప్పించాలి. అంతే. మా మమ్మీ ఎవరంటే ఇక్కడ భాస్కర్. మా మమ్మీలాగా సరిగ్గా చేయి, చంపేస్తాను. వస్తే గమ్మునుండవే, మీ మమ్మీ నేను చెప్పు ఇప్పుడు, కన్విన్స్ చేయి. ఎస్, ఐ విల్ ట్రై మై బెస్ట్. మమ్మీ ఏం చేస్తావు మమ్మీ పైన? గోడ తుడుచుకున్నా, నీ మేకప్ మొత్తం దీనికి అంటింది. ఈ స్కిట్ అయినా అవ్వకపోయినా అర్జెంట్ గా. టింగ్ టింగ్. నమస్కారం. డోర్ తీయాలి కదా నాన్న, ఎల్లు తీసుకున్నారండి ఆంటీ. రండమ్మా. ఏంటి? నమస్కారం ఆంటీ. నమస్కారం. నేను కాబోయే అల్లుడిని. అయ్యో అవునా? ఎవరికి? మీకే. అయ్యో నాన్న, స్కూల్కి వెళ్ళి చదువుకోమని చెప్పాయి. బ్యాగ్ అమ్మా. ఓ అంగన్వాడీ స్టార్ట్ అయిందంట తెలుసా నాన్న? కాదండి, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మమ్మీ టవల్ ఎక్కడ మర్చిపోయాను. ఓ హాయ్ రియాజ్. ఓ హాయ్. ఎవరే మమ్మీ? అరే మమ్మీ, అదే నీకు ఎప్పటి నుంచి చెప్దా అనుకుంటున్నాను మమ్మీ, నేను రియాజ్ ని పెళ్లి చేసుకుందాం అని. అవునండి. మీరు వేసుకోరి, నేను ఉంటా. సిగ్గు లేదు. బొట్టమలేంత లేడు, వాడిని పెళ్లి మమ్మీ, చేసుకుంటా. గన్నులో బుల్లెట్ కూడా ఇంతే ఉంటది, కానీ పేల్తే లోపల. అమ్మో, బుల్లెట్ కాడికి వచ్చిందమ్మా వ్యవహారం. సరే ఇప్పుడు మొత్తానికి సంబంధం ఓకేనా కాదా ఆంటీ మీకు? మాకొద్దు. మమ్మీ నువ్వు ఒప్పుకోకపోతే సూసైడ్ చేసి చంపేస్తాను. ఆంటీ నన్ను చంపేస్తావు. మమ్మీ అమ్మా, ఒప్పుకో మమ్మీ. ఏ రోజుకైనా చెప్పిన షోలీలతో కాలు పట్టించుకుంటారు. అమ్మా అశు, నేను ఆల్రెడీ నీకు ఒక అబ్బాయిని చూసినమ్మా, వాడినే చేసుకోవాలి నువ్వు. కాదండి సార్. ఓకేనా? కాదు, నువ్వు స్కూల్కి వెళ్ళు. మమ్మీ నేను పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటాను, కానీ రియాజ్ తప్ప ఎవరిని చేసుకోను. అమ్మా నేను మంచి చెప్తున్నా, ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోనికి చూసినా నేను. నాకొద్దు. చెప్పిన ఆల్రెడీ ఒక అబ్బాయిని చూసారంట. బాత్రూమ్ అడగమని చెప్పి నీకు ఎందుకు వచ్చిన? సరే నాన్న, అంట్లు కడిగి వెళ్ళిపో. ఇంకోటి, ఫ్లోర్ మొత్తం క్లీన్ చేద్దాం, మేకప్ అంటింది. మేకప్ అయితే నేను చేయరా అంటే? వెళ్ళిపో. ఇట్లా 10 మంది మానేసి 10-15 కేజీలు అంటే ఆయన బయట లారీ మమ్మీ ఇక్కడ టాపిక్ అది కాదు. నువ్వు రియాజ్ ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఏమైందా ఆంటీ? ఆమెకు పెళ్ళి అంటే. అమ్మగారు మీరు ఊరుకోండి, చేసేద్దాం పెళ్ళి. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఓకే, సో ఈ పాయింట్ రియాజ్ టీం నుంచి వచ్చింది. సో మాకు పర్ఫార్మెన్స్ స్కోప్ వచ్చింది కాబట్టి రియాజ్ టీం కి హ్యాపీ డే షోకి వచ్చి టీవీలో కనిపించినప్పుడు ఎగిరి గెంతాలనిపిస్తుంది. మీరు మా షోకి వచ్చినప్పుడు మాకు ఎగిరి గెంతేయాలనిపిస్తుంది. అండ్ మాకు మోటివేషన్ ఇచ్చేది మీరే కాబట్టి, అండ్ ఈ పాయింట్ సూపర్ చెప్పావు కాబట్టి. ఎగ్జామ్ హాల్ ఇన్విజిలేటర్ స్లిప్ తెప్పించినప్పుడు ఎగిరి గంతేయాలనిపించింది. అబ్బా, ఇన్విజిలేటర్ మనకి ఆన్సర్ స్క్రిప్ట్ ఇస్తే అబ్బా తప్పు, చాలా తప్పు. జెన్యూన్ గా పాస్ అవడం నేర్చు. అరే నువ్వు ఎగ్జామ్ కి వెళ్ళడం నేర్చుకోరా. అంటే నీలా కాదంటున్నావు అంతేగా? చెప్పండి అమ్మ పాయింట్. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు ఎగిరి గంతేయాలనిపిస్తుంది. సైక్ పైశాచిక ఆనందం మాకు చాలా ఉంది. ఆడింది అక్కడ నుంచి నేను చెప్తా అన్నాడు. ఏం చెప్పాడు? ఇవ్వండి ఒకసారి మైక్. బెండకాయ దొండకాయ అర్షునా గుండకాయ. నెక్స్ట్, డ్రైడే రోజు ఫుల్ బాటిల్ దొరికినప్పుడు ఎగిరి గెంతేయాలనిపిస్తుంది.
అన్నీ నీ బుద్ధులేరా. ఏ బాటిల్ అడగవా? ఫినైల్ బాటిల్ బాత్రూమ్ క్లీన్ చేసుకోని. ఏ నువ్వు బాత్రూమ్ క్లీన్ చేస్తుంటావా? కానీ నెక్స్ట్ టైం నుంచి మీరు ఎవరికైనా ఆ డ్రై డే అనే రోజు ఫినైల్ బాటిల్ దొరకకపోతే భాస్కర్ కాల్ చేసి అడగండి. సూపర్, రెండు వైపుల నుంచి క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. కానీ మా మెంటర్స్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారు చూద్దాం ఈ క్వశ్చన్ కి. రియాజ్, స్ప్రింగ్ మీద నిలబడినప్పుడు ఎగిరి గంతేయాలి. సూపర్ రియాజ్. నెక్స్ట్ భాస్కర్ చెప్తావా? క్వశ్చన్ తెలియనప్పుడు ఆన్సర్ అడిగితే ఎగిరి గంతేయాలనిపిస్తుంది. రియాజ్, నీకేమైనా పాయింట్ ఉందా? ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్? ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేసి చేసి యాస్టకొచ్చి నన్ను నేను తిట్టుకుంటుంటే మా ఆయన సడల్న వచ్చి నేను చేస్తేనే ఎందుకు బాధపడుతున్నావు అని అన్నప్పుడు ఎగిరి గంతేయాలనిపిస్తుంది. ఒకసారి ఆంటీ మీ పక్కన ఉన్న ఆవిడకి ఒకసారి మైక్ పాస్ చేయండి. ఆంటీ, మీకు ఎలాంటి టైంలో ఎగిరి గంతేయాలనిపిస్తుంది? నీకు ఇలాంటి అబ్బాయి అల్లుడుగా దొరికినప్పుడు ఎగిరి గంతేయాలనిపిస్తుంది. ఆంటీ పాప అల్లుడు అనుకొని చేస్తారు ఆంటీ, అప్పుడు భాస్కర్ కూడా తోడొస్తాడు. తర్వాత అప్పుడు మీకు అర్థమైపోతుంది మ్యాటర్. మాది ఒకటే ఫ్యామిలీ. ఓకే, సో ఇద్దరు వైపు నుంచి అయితే క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. కానీ ఇద్దరులో ఎవరో ఒక్కలే విన్ అవ్వాలి. కాబట్టి ఈ ఫస్ట్ రౌండ్ 100 పాయింట్స్ గెలుచుకున్నారు మా ఆటో గ్యాంగ్. Let's start a second round. Back to school. ఓకే, సో మన సెకండ్ రౌండ్ బ్యాక్ టు స్కూల్ స్టార్ట్ అయింది. ఇందులో మ్యాటర్ ఏంటంటే వెనకాల మీకు కొన్ని సబ్జెక్ట్స్ ఇస్తాము. ఆ సబ్జెక్ట్స్ నుంచి మీకు నచ్చింది మీరు పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకున్న తర్వాత మీ టీం నుంచి ఒకరు రావడం జరుగుతుంది. అండ్ మేము మిమ్మల్ని 5 క్వశ్చన్స్ ఈచ్ అడుగుతాం. ఎవరైతే కరెక్ట్ గా ఆన్సర్ చెప్తారో వాళ్ళు గెలిచినట్టు, ఎవరైతే రాంగ్ గా ఆన్సర్ చెప్తారో వాళ్ళు గెలవనట్టు. అండ్ వన్ మోర్ థింగ్, క్వశ్చన్ పూర్తిగా అడిగిన తర్వాతే మీరు గంట కొట్టి ఆన్సర్ చేయాలి. ఓకే, రెడీ? లెట్స్ హావ్ అ సబ్జెక్ట్ ప్లీజ్. ఓకే, టైం అప్. ఏం చూస్ చేసుకున్నావు భాస్కర్? తెలుగు వీరలేవరా. నీకు మామూలుగానే తెగులు, మళ్ళీ తెలుగు ఒకటి. వాడేమో తెలుగు ఎంచుకుంటూ నేను నిన్న ఎంచుకున్నా. తెలుగు వీళ్ళదేంటి? వాళ్ళకి లేనిది జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్. ఓకే, తెలుగు వర్సెస్ జనరల్ నాలెడ్జ్. ఇక్కడ నుంచి ఆడడానికి ఎవరిని పంపిస్తున్నావు? మా దాంట్లోకి వెళ్ళి ప్రశాంత్. మా దాంట్లో పాషి. కమాన్ ప్రశాంత్ అండ్ పాషి. తెలుగుకి సంబంధించిన మొట్టమొదటి ప్రశ్న, సైలెన్స్ అనే పదాన్ని తెలుగులో ఏమంటారు? ఫస్ట్ 5 4 గమ్ముగుండాలి. అరే వద్దురా, ఇలాంటి ఆన్సర్ చెప్పకు, గమ్మునుండు. ఇక్కడ ఛాన్స్ పోయింది. మీరు కూడా బెల్ కొట్టారు కాబట్టి చెప్పండి. గంట నెత్తి జమ్మని కొట్టరు అయిపోతుంది. ఏయ్, శబ్దంగా ఉండు. 5 4 4 3 2 1 టైం అప్. అరే, ఆమె ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చింది. నీ చిన్న మెదడు చెతక్కుండా అది విన్నావా? వీడైతే అది కూడా తీసుకోలేదు. ఎవరైనా దీనికి ఆన్సర్ చెప్పగలరు. సైలెన్స్ ఏమంటారా తెలుగులో? నిశ్శబ్దం. వాళ్ళు అదే పాటిస్తుర్రు. ఓకే, ఈ క్వశ్చన్ కి ఎవరు రైట్ గా ఆన్సర్ చేయలేదు కాబట్టి ఎవరికి పాయింట్ రాలేదు. సో లెట్స్ గో టు ఆ సెకండ్ క్వశ్చన్. తెలుగుకు సంబంధించిన రెండవ ప్రశ్న, నిజం అనే పదానికి ఆపోజిట్ ఏంటి? 5 4 చెప్పరా 3 అబద్ధం. అబద్ధమా? ఇది నిజమా అబద్ధమా? ఆన్సర్ అబద్ధం. నువ్వు చెప్పింది ఆన్సర్ అబద్ధమా? అయితే నిజం చెప్పి ఇప్పుడు. ఆన్సర్ నిజమా అబద్ధమా? అబద్ధం. రైట్ ఆన్సర్. ఓకే, తెలుగుకు సంబంధించిన మూడో ప్రశ్న. గంట నేను కొడతా. నిన్న అర్ధగంట కొడతా. ఓకే, తెలుగుకు సంబంధించిన మూడో ప్రశ్న, పా తో వచ్చే 3 తెలుగు పదాలు చెప్పండి. అరే నువ్వు ఆగు. ఏంటి క్వశ్చన్ ఏంటి? 3 తెలుగు పదాలు చెప్పాలి, పాతోని స్టార్ట్ అయ్యారు. సరే, మీరు ఆన్సర్ ఏంటి? ప్రకృతి, ప్రళయం. మేము ప్రా అనలేదురా, పా, జస్ట్ పా. నీ పక్కనే ఒక క్లూ ఉంది, నీకు ఒక జంతువు క్లూ నీ పక్కనే ఉంది. పంది. ఒకటి రైట్. నెక్స్ట్ 5 4 3 పలక. 1 టైం అప్. చెప్పేశాడు. పలక, పంది, పాలు. పాలు దీర్ఘం. దీర్ఘం. పాకేమిచ్చిర్రు? పళ్ళు. అగో పళ్ళు అంట. ఓకే, పంది, పలక, పళ్ళు. రైట్ ఆన్సర్. రియాజ్ ఏమైంది? రియాజ్ గేర్ ఇరుక్కునింది కానీ
తెలుగుకు సంబంధించిన ఇంకో ప్రశ్న. జా గుణింతం చెప్పండి. ఏంద్రా నేనే నువ్వు కూడా చెప్పాల్సింది నీకు వచ్చా? ఫస్ట్ బెల్ కొట్టింది మీరు కాబట్టి ఆన్సర్ మీరే చెప్పాలి. అరే వాడు అడక్క ముందు నువ్వు ఎందుకు చించుకున్నావు? వచ్చా అంట అంటా ఉన్నాడు. అరే చెప్పరా. జా గుణింతం. జా జా జీ 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 జూ జూ జే జే ఐ అయ్యేంట్రా జై. ఓకే 5 సెకండ్స్ లోపు చెప్పలేకపోయారు, మీరు ట్రై చేస్తారా? జా 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 జా. నాకు ఎందుకో నీ వాయిస్ తో ఓ పాట పాడితే బాగుంది అనిపిస్తుంది. ఎనర్జీగా జా అను. జా ఇప్పుడు జా జీ జీ జే జే జూ జూ జమ్ జహా జమ్ జహా. ఓకే చాలా అక్కడ దాకా వచ్చి మాకు మొత్తానికి జా గుణింతంకి దగ్గరగా చెప్పారు కాబట్టి ఈ పాయింట్ భాస్కర్ కి ఇస్తున్నాం. రైట్ ఆన్సర్. అరే ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది, నీ అదృష్టం ఏంటో చూద్దాము. రెండు తెలుగు గ్రంథాలు పేర్లు చెప్పండి. చెప్పు చెప్పు. అడిగి రాదురా. బాబు భాష చెప్పండి. తెలుగులో 2 గ్రంథాలు పేర్లు. మహాభారతం, రామాయణం. రైట్ ఆన్సర్. తెలుగుకి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అయిపోగా భాస్కర్ బస్ వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు. కానీ చూద్దాం నెక్స్ట్. ఇప్పుడైతే స్టూడెంట్స్ కాదు, ఇప్పుడు డైరెక్ట్ గా మా మెంటర్స్ రాబోతున్నారు. ఎలా ఆడతారో చూద్దాం. భాస్కర్ అండ్ రియాజ్ రెడీ? ఓకే ఓకే కమ్ ఆన్ పొజిషన్స్. మీరు వెళ్ళి కూర్చోండి. చాలా బాగా అద్భుతంగా ఆన్సర్స్ చెప్పారు. ఓకే సో భాస్కర్ నువ్వైతే లీడింగ్ లో ఉన్నావు, సూపర్. కానీ రియాజ్ పరిస్థితి మేము అదుపులో తీసుకుంటూ కొంచెం ఈజీగా ఇద్దామని చెప్పి మిక్స్డ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే చాలా దారుణమైన స్థితిలో వాడు ఉన్నాడు కాబట్టి కొంచెం అటు ఇటు ఇద్దరికి ఈజీ అయ్యే క్వశ్చన్స్ అడుగుతున్నాం. లైక్ ఆల్ ఫ్రూట్ మిక్స్ జ్యూస్. ఆల్ ఎగ్జాక్ట్లీ. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. ఫస్ట్ క్వశ్చన్, ఫుల్ ఫార్మ్ ఆఫ్ CO2 ఏంటి? నాకు తెలిసే అన్న ఫస్ట్ టైం నాకు తెలిసిన ఆన్సర్ వచ్చింది. రియాజ్ బెల్ కొట్టాడు కానీ అంతకన్నా ముందే భాస్కర్ బెల్ మాకు వినిపించింది కాబట్టి భాస్కర్ కాపర్ ఆక్సిజన్. చెప్పు దిగుద్ది. భాస్కర్ CO2 ఫుల్ ఫామ్ ఏంటి భాస్కర్? కార్బన్ డైఆక్సైడ్. ఉచ్చిగా జోక్ చేసినా. కాదు రాంగ్ ఆన్సర్. మా గమసా రాంగ్ ఆన్సర్. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. రెండో ప్రశ్న, క్యాపిటల్ ఆఫ్ బీహార్ ఏంటి? ఒక్క నిమిషం. బేసిక్ ఏమైంది తెలుసా? ఏం కాలేదు. ఎందుకు కాలేదురా? బీహార్ క్యాపిటల్ అంట. చెప్తా. చెప్పు మరి. క్యాపిటల్ ఆఫ్ బీహార్ అరుణాచల్ ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. ఓకే ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్. అరుణాచల్ ప్రదేశ్ ఏంటి? ఊరు ఊరు. అరుణాచల్ ప్రదేశ్ స్టేటా క్యాపిటల్? సరే వదిలే. చండీగఢ్. చండీగారా? చండీ ఎవరు? అస్సాం, జైపూర్, నీకు తెలిసి మణిపూర్. నీకు తెలిసి నువ్వు చెప్పకరా. బీహార్ క్యాపిటల్ ఏంటి? నేను చెప్తా కరెక్ట్. వాళ్ళు పెట్టుకుంది నాకు తెలీదు. బీహార్ క్యాపిటల్ ఏంటి భాస్కర్? మనకి ఏంటంటే అందాలు ఎక్కువ ఉంటాయి అక్కడ. కేరళ నాకు తెలిసి. ఐ థింక్ నిఖిల్ అనే చెప్పిండు అన్నది. ఒరే నిఖిల్ చెప్తే నీ బుద్ధి ఏమైందిరా? అప్పుడు ఇంటికాడ పెట్టొచ్చిన. పెళ్ళైన తర్వాత మన వైఫ్ ని గాని హస్బెండ్ ని గాని ఏమంటారు? అందులోనే ఆన్సర్ ఉంది. వైఫ్ ని గాని హస్బెండ్ ని గాని మొగుడు పెళ్ళం అంటారు. కాదు, రాంగ్. పాట్నా. పాట్నా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బిర్లా మందిర్ ఏ స్టేట్ లో ఉంది? భువనగిరి. భువనగిరి. భువనగిరి స్టేట్. దుంపదేగా నువ్వేడ దొరికినవరా? బిర్లా టెంపులే కదా. జమ్మూ కాశ్మీర్. చెంబుతో కొడతా. బిర్లా మందిర్ ఏ స్టేట్ లో ఉందిరా? తెలంగాణ స్టేట్. అమ్మ బాబోయ్, రైట్ ఆన్సర్. ఒక కంట్రీ చెప్తాం, ఆ కంట్రీలో కరెన్సీ ఏంటో చెప్పాలి. అమెరికాలో కరెన్సీ ఏంటి? అబ్బా
అమెరికాలో కరెన్సీ ఏంటి? యుఎస్ డాలర్స్. ఆ? యుఎస్ డాలర్స్. ఎందులో? అమెరికాలో నార్త్ అమెరికాలో, యుఎస్ డాలర్స్. సౌత్ అమెరికాలో, యుఎస్ డాలర్స్. నువ్వు చెప్పరా. యూకేలో ఏంటి? డాలర్స్ అంటారు. యునైటెడ్ కింగ్డమ్ లో కరెన్సీ ఏంటి? ఫస్ట్ అడిగింది ఏంది నువ్వు? యునైటెడ్ కింగ్డమ్ లో కరెన్సీ ఏంటి? ఎన్ 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 అనేది జపాన్ ఆర్ చైనా, ఎన్స్ కాదు. యునైటెడ్ కింగ్డమ్ లో కరెన్సీ ఏంటి? మనకి రూపీస్, యుఎస్ లో డాలర్స్ అయితే యునైటెడ్ కింగ్డమ్ లో కరెన్సీ ఏంటి? బీరోస్. యూరోప్ అంతా యూరోస్. అరే యునైటెడ్ కింగ్డమ్ కరెన్సీ ఏంటి బే? అరే బరువులు ఎత్తుతాం ఏంటది? తక్కేడా. యునైటెడ్ కింగ్డమ్ కరెన్సీ ఇస్ పౌండ్. అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్పింది రియాజ్ కాబట్టి రియాజ్ కి 1 పాయింట్. ఏడ చెప్పిండాడు? యుఎస్ డాలర్స్. యుఎస్ డాలర్. చెప్పాడుగా. పౌండ్స్ అంటారా? నెక్స్ట్ క్వశ్చన్, టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు? టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు? ఫస్ట్ నేను కొట్టినా. ఫస్ట్ చెప్పు. గ్రహం బెల్. ఏ బెల్? అరే బల్బు కనిపెట్టింది ఎవర్రా? టాస్. టాస్ ఎవడ్రా? టెలిఫోన్ కనిపెట్టింది డైరెక్ట్ గ్రహం బెల్. ఇట్స్ రైట్ ఆన్సర్ మాస్టర్. మిక్స్ అండ్ మ్యాచ్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నుంచి అడుగుతున్నాను. మరే ఇంకా అయిపోలే. నా పెన్ ఎక్కడ? ఇద్దరికి ఏమైందిరా? ఎందుకు కొట్టారు గంట? కాదు, నేను కొట్టాను. రియాజ్ బెల్ వెళ్ళిపోయింది. కొట్టలేదు, ఆ. భాస్కర్ బెల్ కొట్టాడు కాబట్టి భాస్కర్ ఆన్సర్ ఏంటి చెప్పు. చెప్పు. అసలు నా పెన్ ఎక్కడ అనే క్వశ్చనే కంప్లీట్ అవ్వలేదు ఆ. ఇంకా. ఏ, నా పెన్ ఎక్కడ? నా పెన్ ఎక్కడ అంటే చెప్తాం. ఏం చెప్తావు? వేర్ ఇస్ మై పెన్? అంటే క్వశ్చన్ కి ఏంటి కరెక్ట్ గా నేను ఏం అడుగుదాం అనుకున్నాను? ఏం అడుగుతావు? ఏం అడుగుదాం అనుకున్నాను? అడుగు. ఇంకోసారి అడుగుతున్నాను, రెడీయా? ముదిరాజ్, నా పెన్ ఎక్కడ? ఇంగ్లీష్ లో చెప్పండి ఇది. నాకు అసలు ఈ బతికే వద్దు. నేను వస్తా. నేను చెప్పినప్పుడేమో ఇంగ్లీషే కాకపోతే తెలుగులో చెప్పినా. వేర్ ఇస్ మై పెన్ ఈజ్ ఇంగ్లీష్ టాక్, న్యాచురల్ వర్డ్స్. అసలు ఆన్సర్ ఏంటి? వేర్ ఇస్ మై పెన్ ఎక్కడుంది? వేర్ ఇస్ మై పెన్ ఆన్సర్ ఏంటి? నాకడితే నేను వెళ్తాను. ఇలా పెన్ అనే పెట్టుకొని. సరే పాపం 30 తిప్పలు పడి మొత్తానికి కింద మీద ఊగి వేర్ ఇస్ మై పెన్ ట్రాన్స్లేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అరే ఇది చాలా ఈజీ రా రియాజ్. బాటమ్ అనే ఒక పదానికి బాటమ్ అనే ఒక పదానికి ఆపోజిట్ ఏంటి? అరే ఇరిగిపోతుందిరా. టాప్. టాప్ అంటే ఏంటి? అంటే మనం యాక్చువల్ గా టాప్ టు బాటమ్ చూస్తాం కదా. ఎవరిని? బాటమ్ కి ఆపోజిట్ టాప్. పక్కా? ఎస్. రైట్ ఆన్సర్. అరే ఇది ఈజీరా, నిజంగా చెప్తున్నాను. ఎల్ తో స్టార్ట్ అయ్యే 4 వర్డ్స్. 4 వర్డ్స్ మీన్స్ చెప్పండి. ఓకే, క్వశ్చన్ నేను పూర్తి చేస్తా. ఎల్ తో స్టార్ట్ అయ్యే 4 వర్డ్స్ చెప్పండి. ఓకే ఇస్తున్నా, చెప్పు. లవర్, లవర్స్, లవ్లీ, లక్ష్మి. అబ్బా సూపర్ రా. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. మేము వేసుకున్న లెక్కల ప్రకారం ఇందులో మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్స్ ఇచ్చింది భాస్కర్ అండ్ టీమ్. ఏం బాధపడకు రియాజ్, ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావు కాబట్టి ఏదో ఈ రోజు గెలుపు బస్ గ్యాంగ్ కి ఇచ్చేసాం. కానీ ఆటో గ్యాంగ్ ఎప్పుడు గొప్పే. కానీ ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు పనిష్మెంట్ తీసుకోవాలి కాబట్టి కెన్ వి హావ్ ద పనిష్మెంట్ ప్రాపర్టీస్ ప్లీజ్. సో యాజ్ యూజువల్ గానే గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి మన పనిష్మెంట్ ప్రాపర్టీస్ వచ్చేసాయి. బాబు నిజం చెప్పన్నా, చలికి ఒక కుక్క పిల్ల వణుకుతుంటా చూడు. రియాజ్ పనిష్మెంట్ తెలుసు కదా, ఈ బాటిల్ స్పిన్ చేస్తాం. బాటిల్ హెడ్ ఎటువైపు అయితే పాయింట్ చేస్తుందో ఈ రోజు నీకు వచ్చే పనిష్మెంట్ అదే. ఓకే. ఓకే రియాజ్, రెడీ? స్టిక్ వచ్చింది. సో ఎంత కాదనుకున్నా రియాజ్ కి పనిష్మెంట్ ఇవ్వకూడదు అంటే కూడా ఈ రోజు ఏంటో నీ గ్రహం బాలేదు కాబట్టి స్టిక్ ప్లీజ్ ప్రాపర్టీస్ తీసేయండి. ఈ పనిష్మెంట్ లో నువ్వు ఇంకొకరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పాషా
ఓకే, రూల్స్ తెలుసు కదా. చేతులు ఇలా పెట్టాలి, వెనకాల నుంచి కొడతారు. ఎంత నొప్పి వచ్చినా సరే చేతులు కిందకి దింపకూడదు. అస్సలు అరే ఓకే, ఉన్న పొజిషన్ లో నుంచి మారినా లేకపోతే చేతులు దించినా మళ్ళీ డబుల్ పనిష్మెంట్. 3, 2, 1 గో. చేతులు దింపాడు. ఓకే, చేతులు దింపిన కారణంగా మళ్ళీ ఫస్ట్ నుంచి, కాకపోతే అటెల్ స్టార్ట్. అరే చేతులు తీస్తే ఫస్ట్ నుంచి రా. రియాజ్ రెడీ? 3, 2, 1 5 దెబ్బలు ఇనరో. 3, 2, 1 గో. బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే అబ్స్కోండే అబ్స్కోండే సంతోషం అబ్స్కోండే 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 సంతోషం అబ్స్కోండే. అరే అరే, ఏంట్రా మీ టీం అరే వాళ్ళకి? వాడు ఏంట్రా చేతి దింపినావో అక్కడ చూడు. అరే, నన్ను నమ్ము, లాస్ట్ దెబ్బ ఇది కొడితే కర్ర ఇరిగిపోవాలంతే. ఆ? అంటే లాస్ట్ దెబ్బ కదా అంటున్నా. 3, 2, 1 గో. చేతులు పైకి ఉంచాలి. పాషా గారు మిమ్మల్ని కొట్టేటప్పుడు రియాజ్ గాని చేతులు కిందకి దించితే మళ్ళీ ఫస్ట్ నుంచి కొడతాడు. కాదు, చేతులు దించి క్లాప్స్ కొడతావేంట్రా పాపం? ఓ సారీ ఓకే, రియాజ్ చేతులు దించాడు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి. సారీ ఓకే, ఇప్పుడు ఆఖరిసారిగా 3 దెబ్బలు రియాజ్ చేతులు దించిన కారణంగా మళ్ళీ మొదటిసారి నుంచి 3 దెబ్బలు. రెడీ? బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే బస్ స్టాండే బస్ స్టాండే ఇక బతుకే బస్ స్టాండే అబ్స్కోండే అబ్స్కోండే సంతోషం. ఓకే, సో ఇద్దరు వైపు నుంచి ఆన్స్ క్రేజీగా వచ్చాయి. సో పనిష్మెంట్ తర్వాత లీడింగ్ లో ఉన్నారు మా బస్ గ్యాంగ్. Let's start a last and final round. ఓకే, సో జగడమే ఫిజికల్ టాస్క్ రౌండ్. రెడీగా ఉన్నారా? గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇక్కడ నుంచి ఇద్దరు వస్తారు, ఇక్కడ నుంచి ఇద్దరు వస్తారు. మీరో కలర్ బెలూన్ అండ్ మీరో కలర్ బెలూన్ చూస్ చేసుకుంటారు. ఆ వచ్చిన ఇద్దర్లో ఇక్కడొకరు నించుంటారు. ఆ బెలూన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న పర్సన్ కి మధ్యలో బెలూన్ పెట్టి, బాడీకి మధ్యలో బెలూన్ పెట్టి పట్మన్ పేల్చాలన్నమాట. డెమో చూపిస్తాను కదా ప్రతి ఎపిసోడ్ కి నేను. పట్మన్ పేల్చాలన్నమాట. సో లాస్ట్ వరకు ఎవరి బెలూన్స్ అయితే తక్కువగా అక్కడ ఉంటాయో వాళ్ళు ఈ రౌండ్ తో పాటు ఎపిసోడ్ విన్నర్స్. ఓకే, అర్థమైంది కదా? రెడీ? ఇక్కడ నుంచి ఆడడానికి ఎవరిని పంపిస్తున్నావు? గోపిచంద్, రజనీకాంత్. ఓ, గోపి అండ్ రజనీ గారు. ఇక్కడ నుంచి ఎవరు? శివ చింటూ. శివ అండ్ చింటూ. లెట్స్ వెల్కమ్ గోపి, రజనీ, శివ అండ్ చింటూ. ఓకే, సో నించున్న వాళ్ళు, ఫ్రంట్ నించున్న వాళ్ళు చేతులు వెనకాల పెట్టాలి. వాళ్ళు ఎవరైతే బెలూన్ తెస్తారో ఆ బెలూన్ తెచ్చి వాళ్ళని ఇటు తిప్పి అప్పుడు ఆ బెలూన్ మధ్యలో పెట్టి బ్లాస్ట్ చేయాలి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. Let's go. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 ఓకే, సో మా భాస్కర్ తరపున ఆడడానికి వచ్చిన ఇద్దరులో ఒకరైతే ఇక్కడ ఉన్నారు, ఇంకొకరు మాత్రం బాగా ఆడి బెలూన్స్ ఎక్కువగా పగలగొట్టడం వల్ల వాడు బయటికి వెళ్ళాడు. వాడి బదులు భాస్కర్ వచ్చి ఆడతాడు. భాస్కర్ ఎన్ని బెలూన్స్ పగలగొడతాడో చూద్దాం. కమాన్ భాస్కర్. నవ్వాలి. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తారు. సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలే. ఇప్పటి వరకు గేమ్ అయితే మంచి రసవంతరంగా సాగింది. కానీ ఇదే గేమ్ భాస్కర్ అండ్ రియాజ్ ఆడితే ఎలాగుంటుందో చూద్దాం. బుగ్గలు తగులుతాయినా కదా. ఓకే, సో థర్డ్ రౌండ్ జగడమే చాలా అంటే చాలా ఎనర్జెటిక్ అయ్యింది అండ్ చాలా ఫన్ Funny-గా అయితే జరిగింది. చాలా ఫన్నీగా అయింది. నాకు తెలిసి వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్స్ ఇన్ హ్యాపీ డేస్. ఇద్దరులో ఒకలే గెలవాలి కాబట్టి రూల్స్ అంటే యాక్చువల్గా అయితే మీ బెలూన్స్ తక్కువ ఉన్నాయి,
కాకపోతే రూల్స్ మేమేం చెప్పాము, చేతులు వెనకాల పెట్టాలి అండ్ ఫాస్ట్ గా వచ్చి గేమ్ ఆడాలని చెప్పాం. అండ్ కౌంటింగ్ ఆల్ ద రూల్స్, వీళ్ళ టీం వాళ్ళు మాత్రం చాలా ఎనర్జెటిక్ గా ఆడారు. సో కౌంటింగ్ ఆల్ ద రూల్స్, ఈ థర్డ్ రౌండ్ విన్ అయింది మా బస్ గేమ్. ఈ గేమ్ చాలా ఫన్నీగా ఉంది కాబట్టి లాస్ట్ 10 బెలూన్స్ ఇప్పటి వరకు అయితే లీడింగ్ లో ఉన్నారు భాస్కర్. సో లాస్ట్ 10 బెలూన్స్ భాస్కర్ వర్సెస్ రియాజ్ ఆడతారు. రియాజ్, ఆర్ యు రెడీ? Yes. Okay, let's start the game. Okay, last 10 seconds. 9, 8, 7, 6, 4, 3, 2, 1. థర్డ్ రౌండ్ జగడమేలో భాస్కర్ విన్ అయినా సరే రియాజ్ మాత్రం అత్యద్భుతంగా ఆడావు రియాజ్. నేను జెన్యున్ గా ఒక పాయింట్ చెప్పాలి. నేను కొత్తగా యాంకర్ అయ్యి హ్యాపీ డేస్ షో వచ్చినప్పటి నుంచి కడుపు చెక్కలయ్యేలాగా నవ్వింది ఫస్ట్ టైం. క్రేజీ ఆడారా. ఓకే, సో చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్ చాలా క్రేజీగా చాలా ఫన్నీగా జరిగింది. మళ్ళీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. Until then, this is Nikhil Vijayendra signing off with my beautiful Ashu Reddy. Bye bye. ఒకసారి సన్మానం చేస్తా అశు. అశు కప్పుకున్న టవల్ 10,000, 20,000. నాకు 20,000 మించొద్దు, ఇప్పుడే ఇవ్వు. 20,000 ఇవ్వు. బేసికల్లీ అశుకి టవల్స్ చాలా ఇష్టం. అశు టవల్ నాకు కావాలి. నీకోసం ఒక కవిత రాశాను. కవితకి ఎందుకు రాసిన నాకు రాయకుండా. కవిత వద్దని చెప్పేసి నీకు రాసినాను. దొంగ సచ్చినోడా, కవిత వద్దంటే నా దానికి వచ్చిన ఎవరను. రమ్మను, కస్తు వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. కోకోనట్ ట్రీ. కొట్టు ఏసీ ఫుల్ ఫామ్ చెప్పండి. ఎయిర్ కండిషనర్. అరే చెప్పలేదురా.